ఆధ్యాత్మిక బోధన. రమణ మహర్షి తనను చూడటానికి వచ్చిన వారికి దర్శనమిచ్చి వారితో మౌనంగా కూర్చునేవాడు. అదే ఆయన అనుసరించిన ముఖ్యమైన ఉపదేశ విధానం. కానీ కొంతమంది అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చేవాడు. ఈ విధంగా సంకలనం చేయబడ్డ ప్రశ్నోత్తరాలను చాలామంది భక్తులు ప్రచురించారు. కొన్నింటిని స్వయంగా రమణులే ఎసరి చూశారు. రమణ మహర్షి స్వయంగా రాసినవి లేదా ఆయన చెబుతుంటే వేరే వారు రాసినవి కూడా కొన్ని పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ఆయన స్వయంగా శివుడిని ఆరాధిస్తూ అరుణాచలం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ తనతో పాటు భక్తులకు మార్గం చూపించేవాడు. అరుణాచలేశ్వరుడిపై స్తోత్రాలు కూడా రాశాడు. రమణ మహర్షి తన నిజస్వరూపమైన ఆత్మను ఒక రకమైన శక్తి ప్రవాహంగా భావించాడు. అది ఆయనకు ఒకసారి తనకు విపరీతమైన ప్రాణభయం కలిగినప్పటి నుంచి స్థిరపడిన అనుభూతి అని చెప్పాడు. ఈ శక్తిని ఆయన పలు రకాల పేర్లతో పిలిచేవాడు. ఆయన ఎక్కువగా వాడిన పదం సచ్చిదానంద, దేవుడు, బ్రహ్మం, శివుడు, హృదయం అనే పదాలు కూడా వాడేవాడు. తన దగ్గరకు వచ్చే వారిలో అజ్ఞానాన్ని తొలగించి ఆత్మ ఎరుకలో ఉంచడానికి రమణ మహర్షి ఎక్కువగా వారితో మౌనంగా కూర్చునేవాడు. అవసరమైతే తప్ప మాట్లాడేవాడు కాదు. ఈ పద్ధతి హిందూ సాంప్రదాయంలో దక్షిణామూర్తి బోధించే మార్గాన్ని పోలి ఉంటుంది. ఒకరోజు సాయంత్రం ఆయన భక్తులు కొంతమంది శంకరాచార్యులు రచించిన దక్షిణామూర్తి స్తోత్రాన్ని వివరించి చెప్పమన్నారు. అందుకు ఆయన ఏమాత్రం చెలించక మౌనంగా ఉండిపోయారు. ఆయన నిశ్శబ్దమే నిజమైన ఉపదేశం అని చెప్పేవాడు. పరిణితి చెందిన సాధకులే ఆ ఉపదేశాన్ని అందుకోవడం సాధ్యమవుతుంది. ఇతరులు అందులో నుండి ఉపయోగం పొందలేరు. అందుకని వాళ్లకు సత్యం అర్థమయ్యేలా చెప్పడానికి మాటలు అవసరమయ్యాయి. కానీ సత్యం మాటలతో అర్థమయ్యేది కాదు. అంతకు మించి దానికి వివరణ అవసరం లేదు. మాటలతో కేవలం దానిని సూచించవచ్చు, కానీ తెలుసుకోవడం ఎలా? ఆత్మవిచారం లేదా జ్ఞాన విచారం అంటే నిరంతరం నేను అనే భావన గురించి ఆలోచిస్తూ ఉండటం. రమణ మహర్షిని యోగా, వేదాంత గ్రంథాల గురించి ప్రశ్నలు అడిగినప్పుడు ఆత్మానుభూతి కోసం ఈ మార్గమే ఉత్తమమైనదని, అత్యంత ప్రభావితమైనదని పలుమార్లు చెబుతుండేవాడు. వీరి బోధనలో హిందూ మత సిద్ధాంతాల ప్రకారం ఉపనిషత్తులు, అద్వైత వేదాంతాలనే కాకుండా అనేక మత సారాంశాల మార్గాలను తన బోధనలో బోధించేవాడు. ఏ స్థితిలో అయితే ప్రశాంతమైన మనసు నిలకడగా ఉన్న అనుభూతిని కలిగి ఉంటుందో అదే సమాధి. ఆ నిలకడగా ప్రశాంతంగా ఉన్న మనసే దేవుడి నిజరూపాన్ని దర్శించగలుగుతుంది. అదే సహజమైన సమాధి. ఇక్కడ బాహ్య ప్రపంచంలో పనిచేస్తూ ఉన్నా కూడా మనసు నిలకడగా ప్రశాంతంగా ఉంటుంది. అంతరాంతరాలలో నిన్ను ఏదో సత్యం కదిలిస్తున్నట్లు అనిపిస్తుంది. నీకు ఏ బాధ, కోరిక, ఆవేదన ఉండవు. ఏది నీది కాదని తెలుసుకుంటావు. ఎవరైతే ఈ సమస్తాన్ని తానై నడిపిస్తున్నారో ఆ సత్యాన్ని తెలుసుకున్న నువ్వు వారితో ఎప్పుడు అంతర్లీనమై ఉంటావు. ఈ సమాధి మాత్రమే శాశ్వతమైన ప్రశాంతం. ఈ సమాధి స్థితిలో అంత్య దశలో పరమానందాన్ని పొందుతావు. భక్తిలో పరమానందం ముందుగా వస్తుంది. ఇది అశ్రుధారలాగా రోమాలు నిక్కబొరుచుకొని గొంతు తడబడుతూ బయటకు ప్రజ్వలిస్తుంది. అహం నశించాక ఈ సమాధి స్థితి చేరుకున్నాక ముందు చెప్పిన లక్షణాలు అవే నశిస్తాయి. భక్తి ఆయన జ్ఞాన సముపార్జన కోసం ఆత్మవిచారాన్నే శీఘ్రమైన పద్ధతిగా సూచించినప్పటికీ తాను నమ్ముకున్న దైవం పట్ల భక్తి, ఆత్మ నివేదన ద్వారా కూడా జ్ఞానాన్ని పొందవచ్చని, అవి కూడా చివరికి ఆత్మవిచారణమనే భావనల్లో కలుస్తాయని చెప్పాడు. పునర్జన్మ. డేవిడ్ గాడ్మ్యాన్ ప్రకారం పునర్జన్మ అనేది మానవ స్వరూపమే నిజమైనది అనే అసత్య కల్పన మీద ఆధారపడిన భావన అని రమణ మహర్షి అనేవారు. పునర్జన్మ నిజమే అయినప్పటికీ అది కేవలం తన ఆత్మస్వరూపం తెలుసుకోలేని వారికే ఉపయోగపడుతుంది అని చెప్పారు. కానీ ఒకసారి ఆ భావన తొలగిపోయిన తర్వాత పునర్జన్మ అనే భావనకు విలువ లేదు. మనిషి తన దేహ చింతన గురించి ఆలోచించడం మానేసినప్పుడు ఇక అది మరణించడం, జన్మించడం అనేది ఉండదు కదా. ఆత్మకు చావు, పుట్టుక లేదు.